కోల్కతాలో జూనియర్ వైద్యురాలిని హత్యాచారం చేసిన ఘటనను నిరసిస్తూ పత్తిపాడులో ర్యాలీ నిర్వహించారు. పత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రి నుండి బస్టాండ్ సెంటర్ వరకు కూడా అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ర్యాలీ చేశారు. ఇక వైద్యులకు వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని, ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలంటూ నినాదాలు చేశారు. వెంటనే దోషులను శిక్షించి న్యాయం చేయాలంటూ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఒక వైద్య సిబ్బందిపై అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. దానివల్ల ఎవరైతే మేమందరం ఈరోజు దానికి సంబంధించిన నిరసనగా మొత్తం దేశమంతటా మేము వైద్యులందరం కలిసి ఇవాళ ఈ నిరసన చేస్తున్నాం. ఎందుకంటే మేమందరం మా ప్రాణాలు తెగించి మేము నిద్ర లేకుండా మా ఆరోగ్యాలు పోగొట్టుకొని మేము జనాల కోసం పనిచేస్తున్నప్పుడు మా లాంటి వాళ్ళకు కూడా భద్రత కల్పించలేని దేశంలో మేము బతుకుతున్నామండి. దానికి మేము నిరసన తెలుస్తున్నాం. ఎందుకంటే మాకు భద్రత కావాలి, మాలో ఉన్న మహిళలకు భద్రత కావాలి. ఇవాళ ఒక డాక్టర్ ఉండొచ్చు, రేపు వేరే ప్రొఫెషన్ ఏదైనా కానీ మా చెల్లో, అక్క, అమ్మ ఎవరొకరు దీనిలో ఇలా అత్యాచారానికి గురై ఉండొచ్చు. సో మనందరం కలిసి దీన్ని తీవ్రంగా ఖండించి దేశమంతటా ఇది అందరికీ తెలియాలి. చాలా మంది మీడియా ఇది కవర్ చేయలేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉందండి. ఎందుకంటే మేము ఇంతమంది అందరం కలిసి ఇంతమందికి సేవ చేస్తుంటే దాంట్లో ఒక ఆడబిడ్డ ఆ రోజు రాత్రి తను అనుభవించిన బాధ అయితే ఉందో అది మేము ఇంకా చెప్పలేమండి మాటల్లో. ఎందుకంటే మాకు ఆ మెడికల్ టైమ్స్ లో వింటేనే మాకు ఒళ్ళు జలదరిస్తుంది. అంటే మా చెల్లు, అక్క ఉంటే, మా పక్కన మా వాళ్ళు ఉంటే వాళ్ళు ఎంత బాధను అనుభవిస్తారనేది మేము అసలు దాన్ని ఊహించలేకపోతున్నాం. దీనికి నిరసనగా దేశమంతటా డాక్టర్లే కాదు అందరూ ముందుకు రావాలి, నిజమైన నేరస్తుడికి శిక్ష పడాలి అని కోరు